హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర కుట్టి బ్యూటీ అండ్ హోమ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తినేంటి ముగ్గు చూపిస్తుంది అనుకుంటున్నారా? యాక్చువల్గా ముగ్గు పిండి లేకపోతే ముగ్గు రాయి చాక్ పీస్తో వేస్తాం, కానీ ఈ ముగ్గు మాత్రం వెరైటీగా కొంచెం డిఫరెంట్గా వేశాను. అది నేను దేంతో వేశాను అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ సండే కాబట్టి కనపర్తిపాడు టెంపుల్కి వెళ్తున్నాం, అందుకని ఇల్లు వాకిలి మొత్తం ఇలాగ నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. గడప పూజ చేసి పెట్టేసి డోర్కి స్వస్తిక్ ఓము అనేది వేశాను. అండ్ తమలపాకులు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టేశాను. యాక్చువల్గా న్యూస్ పేపర్స్ వేస్తాను నేను దేవుడి పటాల కింద, కానీ ఇప్పుడు మాత్రం నేను ఎల్లో కలర్ కాటన్ క్లాత్ వేశాను. న్యూస్ పేపర్స్ వేయొద్దని నాకు కామెంట్ సెక్షన్లో ఇంకొక సబ్స్క్రైబర్ చెప్పారు. మీరు చూస్తున్నట్లయితే అన్నపూర్ణాదేవి అమ్మవారి ప్లేస్ చేంజ్ చేశాను నేను. ఇది పాత పిక్లో అయితే రైట్ సైడ్ నేను పిక్ పెట్టాను. రైట్ సైడ్ బాగుందో అమ్మవారి అడలు, లెఫ్ట్ సైడ్ బాగుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మాకు మున్సిపల్ వాటర్ 6:30కి వస్తాయి, కానీ ఇప్పుడు మాత్రం 7 అవుతున్నా రాలేదు. కానీ వచ్చినా మాత్రం మురిగ్గా వస్తున్నాయి అన్నారు. మళ్ళీ బాగొస్తున్నాయో లేదో చెక్ చేశాను నేను వాటర్ ఎలా వచ్చేది. అలానే పూలు కోసుకొని రావాలండి. పూలు అస్సలు లేవు దేవుడి పటాలకు కానీ అండ్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి కానీ తీసుకువెళ్ళడానికి. అక్కడ 2 చెట్లు ఉన్నాయి, పూలు బాగా పూసున్నాయి అని మీకు చూపించాను నేను. ఇప్పుడు వెళ్ళి ఆ పూలు కోసుకోవాలి. ఈ ఫ్లాట్లో అయితే 2 ఫ్లాట్స్ అన్నీ ఇవి. ఈ 2 ఫ్లాట్స్ వాళ్ళు ఏం చేశారంటే ఇల్లు కట్టుకునే అంతవరకు పూల చెట్లు, కూరగాయల చెట్లు, అరటి చెట్లు లాంటివి బాగా వేసి పెట్టేస్తున్నారు. ఈ ఫ్లాట్లో ఒక్కటే మాత్రం పూలు రోజు మార్చి రోజు బాగా పూస్తాయండి. మిగతా ఇళ్ళల్లో వేసిన చెట్లు అయితే పూల కుండీల్లో వేస్తారు, వాళ్ళు భూమిలో అయితే ఏం వేయరు. అందుకని చెప్పేసి ఈ చెట్టు భూమిలో ఉంది కాబట్టి పూలు ఎక్కువగా పూస్తుంటాయి. నాకైతే పూలు కావాలంటే ఈ ఫ్లాట్లోకి వెళ్ళి మాత్రమే తీసుకుంటాను. పూల కుండీల్లో వేసిన చెట్లు మాత్రము పూస్తాయి, కానీ ఒక 4, 5 అలా పూస్తాయి. అవి వాళ్ళ ఇంట్లో దేవుడి పటాలు సరిపోతాయి, కానీ ఇవి మాత్రం ఎన్ని పూసినా సరే మా పటాలకి సరిపోతాయి, పక్క వాళ్ళు పూజ చేసుకోవడానికి కూడా దేవుడి పటాలు సరిపోతాయి. అండ్ అలానే నాకు అరిటాకు కావాలి ఒకటి. సో కాబట్టి అరిటాకు ఒకటి నీట్గా తుంచుకుంటున్నాను. ఏ అరిటాకైనా కానీ చిల్లులు పడిపోయి ఉన్నాయి, కానీ ఇవి బాగుండేటి చూసి నీట్గా వాష్ చేసి పెట్టేస్తున్నాను. అలానే పూలు చూడండి, అండ్ పూలు తులసి దళాలు తీసుకొచ్చేసాను. ఇక నేను ఇలా పూజ అనేది నీట్గా కంప్లీట్ చేసేసాను. ఇక నేను నా పూజ కంప్లీట్ చేసుకున్నాక అక్కడ టెంపుల్కి తీసుకెళ్ళేవి అన్నీ రెడీగా పెట్టుకున్నానో లేదో చెక్ చేసుకుంటున్నాను. వాటర్ బాటిల్, పసుపు, కుంకుమ, చాక్ అండ్ ఎంటీ వాటర్ బాటిల్ ఒకటి. అలానే టెంపుల్ నుండి బయటకు వచ్చేటప్పుడు అక్కడ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారు కదండి టెంపుల్ బయట, వాళ్ళకి మనీ ఇవ్వడం కోసం కొంచెం చేంజ్ కూడా పెట్టేసుకున్నాను నేను. మేము టెంపుల్కి వెళ్తే గుడిలో హారతి పళ్ళెంలో పూజారికి మనీ ఇచ్చినా ఇవ్వకపోయినా బయట పెద్దవాళ్ళకి మాత్రం మనీ కంపల్సరీ ఇస్తాము. ఇప్పుడు నేను పూజ సామాన్ పెట్టే ప్లాస్టిక్ బుట్ట అండి ఇది వచ్చేసి 60 రూపీస్ పెట్టుకున్నాను. దాంట్లో ఏమి కూడా లేదు, 1 రూపీ కూడా తగ్గించలేదండి అంగడి ఆవిడ, చాలా గట్టి. అండ్ నేను లాస్ట్లో అరిటాకులు మర్చిపోయానండి, అందుకు ఒక్క ఫ్లవర్ ఉంది, ఆ ఫ్లవరు తులసి దళాలు కూడా అరిటాకులో పెట్టి బాస్కెట్లో పెట్టేశాను నేను. అండ్ ఈ థమ్సప్ బాటిల్ వచ్చేసి వాటర్ పట్టుకోవడం కోసం అండి. అక్కడ బిందెలు ఉంటాయి, కాకపోతే వేరే వాళ్ళు అభిషేకం చేస్తూ ఉంటే మనము వాళ్ళు కంప్లీట్ చేసిన తర్వాత పట్టుకోవాలి. ఇంతలోపు టైం వేస్ట్ కదండి, అందుకని నేను వాటర్ బాటిల్తో వాటర్ తీసుకెళ్తున్నాను. అండ్ అలానే మా వారు కూడా వచ్చి పూజ కూర్చొని కంప్లీట్ చేసేసారు. అండ్ ఇక ఫైనలీ పూజ ఇద్దరం నీట్గా ప్రశాంతంగా కంప్లీట్ చేసుకొని టెంపుల్కి బయలుదేరుతున్నామండి. మేము టెంపుల్కి బయలుదేరేటప్పుడు అబ్బా చల్లని గాలి బాగుంటుంది. ఆ టెంపుల్కి వెళ్ళే దారి రూట్ చాలా బాగుంటుంది. టెంపుల్లో అయితే చూడలేదు మీరు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. సండే రోజు అండ్ ట్యూస్డే రోజు ఆ టెంపుల్ ఓపెన్లో ఉంటుంది. మిగతా రోజులు నాకు ఐడియా లేదు, కానీ సుబ్రహ్మణ్య స్వామికి ఈ రోజులే కదండి ఇంపార్టెంట్. మేము వెళ్ళిన వెంటనే చూడండి
నాకైతే మలేషియాలో మురుగన్ స్వామిని చూసినట్టు అనిపించింది. ఇలాగా మురుగన్ స్టాచ్యూ ఒకటి వేస్తున్నారు. కార్తీక మాసం కాబట్టి చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది. అండ్ ఇవన్నీ నాగశిలలు, ఇక్కడేనండి పూజ చేసేది, చాలా ఉంటాయి. అండ్ అలానే ఈ టెంపుల్లో ఇంకా లోపలికి వెళ్ళిపోవాలి మేము. అంతకన్నా ముందు ప్రదక్షిణలు స్టార్ట్ చేశాము. నాగశిలల పూజ అనేది కంప్లీట్ చేసుకొని అండ్ టెంపుల్ లోపల తీద్దాం అనుకున్నాను, కానీ విగ్రహాలమ్మ అవి తీయకూడదు ఫొటోస్ అన్నారు. ఇంకా సరే అనేసి దర్శనం చేసేసుకొని ఇంకా టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చి కూర్చున్నాము. ఇక్కడ ఒక ఆంటీ వాళ్ళు ఉసిరి చెట్టు అండి, ఇది ఉసిరి చెట్టుకి కింద దీపారాజన చేస్తున్నారు. చాలా మంచిదండి ఉసిరి చెట్టు దగ్గర దీపారాజన చేస్తే. అండ్ వచ్చేసి ఈరోజు చాలా క్రౌడ్ ఉందన్నాను కదా, కానీ చాలా ఫాస్ట్గా దర్శనం కంప్లీట్ చేసేసుకున్నాం మేము. అలానే నేను పెట్టిన ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ టుమారో. బాయ్ బాయ్.